బుద్ధుడి గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. మేడం, అదే ఇప్పుడు ఇప్పుడు ఈ కర్మ అనేది మన గతం యొక్క రెస్పాన్స్, అంటే యాక్చువల్‌గా యాక్షన్ కాదు, రియాక్షన్ అని అంటున్నారు. ఆ, రియాక్షన్ అంటే ఇప్పుడు మనము గతంలో ఏ చర్య అయితే జరిగిందో దానికి రియాక్షన్‌గా ప్రస్తుతం కర్మ జరుగుతుంటుంది అని చెప్తున్నారు. దాని ప్రకారమే ఇదవుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే, మనిషి తనకున్న బ్యాక్‌గ్రౌండ్ వల్ల బ్యాక్‌గ్రౌండ్ తోటే తన జీవితము, తన కర్మ అంతా నిర్ణయించబడి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే తనున్న కండిషన్, అంటే సోషల్ కండిషన్ గాని ఇట్లా ఆహ్, ఓహ్, తను పుట్టిన, పెరిగిన ప్రతి ఒక్కటి ఆ యొక్క స్థితిలోనే ఇదంతా ఉంటుంది. రెస్పాన్స్ ఉంటుంది. మన కర్మలకు మన మన గతం, మన బ్యాక్‌గ్రౌండ్ గూడా ఉపయోగిస్తుంది. అంటే మనం మన యొక్క కుటుంబ నేపథ్యం గాని, లేకపోతే పెరిగిన వాతావరణం గాని, లేకపోతే చుట్టూ పరిసరాల పరిస్థితి గాని, ఇవన్నీ మన కర్మకు ఒక ఇదిగా ఉంటాయి. మన రెస్పాన్స్‌కు ఒక ఇదిగా ఉంటాయి అని చెప్తున్నారు. అయితే హ్మ్. ఈ ఈ ఎక్కడైతే కండిషన్ అయిపోయి, అంటే ప్రతి దానికి చిన్న విషయానికి, పెద్ద విషయానికో ఏదో మనకంటూ కొన్ని నమ్మకాలు ఏర్పడి కండిషన్ అయిపోయి ఒక దానికి పట్టుకున్న స్థితిలో ఉన్నప్పుడు నిజమైన సత్యాన్ని తెలుసుకోలేము. ఆహ్, సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆల్ కండిషన్స్‌ని మనం బ్రేక్ చేయాలి. అంటే ఒక 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 కులం యొక్క కండిషన్ గాని, లేకపోతే మతం యొక్క కండిషన్ గాని, లేకపోతే ప్రాంతం యొక్క కండిషన్ గాని, అన్ని కండిషన్స్, అంటే మనం చదివిన జ్ఞానం యొక్క కండిషన్ గాని అన్నీ. అంటే ఏ అంటే ముందే ఏర్పరుచుకున్న ఒక ప్రత్యేక అభిప్రాయంతోటి మనము స్థిరంగా నిలబడినప్పుడు, మనము నిజమైన సత్యాన్ని గ్రహించడానికి వీలు కాదు. కాబట్టి నిజమైన సత్యాన్ని గ్రహించాలి అంటే ఉన్న కండిషన్‌ను మనం వదిలేసుకోవాలి. మనకంటూ ఏ ఏ అభిప్రాయము, ఏ నిష్కర్షమైన ఒక ఒక స్థితి అనేది ఒక దాంట్లో మనం ఉండకూడదు అని చెప్తున్నారు. ఆహ్, అది వాస్తవమే కావచ్చు. కానీ సత్యాన్ని, అంటే ఈ కండిషన్‌ని అన్నిటిని వదిలించుకున్నప్పుడు సత్యాన్ని నేను గ్రహిస్తున్నానని అతనికి స్పృహ ఉంటుందా? అంటే నేను ఈ సత్యాన్ని ఇలా గ్రహిస్తున్నాను అనే స్పృహ ఉంటుందా? లేక స్పృహ లేని స్థితిలో తను సత్యంలో మెల్ట్ అయిపోతాడా? అది నాకు అర్థం కాలేదు మేడం. అది రమణ మహర్షి చెప్పారు కదండి. కొద్దిపాటి సటిల్ సూక్ష్మతరమైనది ఉండబట్టే నేను బాగా నిద్రపోయాను ఇవన్నీ చెప్పగలుగుతున్నాం కదా ఆ! అని అక్కడ దగ్గర వచ్చింది. రమణ మహర్షి చెప్తారు. అవును. అవును మేడం. అవును. కరెక్టే మేడం. అయితే ఇంకొకటి మేడం, ఇది ఈ కర్మ అనేది సమయానికి సంబంధించింది అని అంటున్నారు. అంటే సమయం అంటే ఇప్పుడు ఒక దేహం రావడం, పోవడం, ఈ ఈ ఈ ఇది అనుభవించడం ఇదేనా సమయం అంటే? ఇంకా ఏమన్నా ఉందా మేడం? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సమయం అంటే హ్మ్. పాస్ట్ ని సమయం కదా, అవును ప్రాక్టీస్ మేడం. చేయాలంటే సమయం కదా. అవును మేడం. అలాంటి సెన్స్ లో తీసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం అంటే మన జీవితం అంతా సమయానికి లోబడే ఉందనడానికి కారణం ఏందంటే, మనకొక టైము, అంటే ఒక టైంలో వస్తున్నాము, ఉంటున్నాము, పోతున్నాం కాబట్టి మనం అలా కాదు, సమయము అనే ఒక స్థితి. మనమేం అట్లా రావట్లేదు. కాదా మేడం? హుహు. మనమేం రావట్లేదండి, అదంతా హ్మ్. మనసు చేస్తుంది. అంటే మనం మనస్సారండి. వచ్చిపోయేది కూడా మనస్సు చేసేదేనా మేడం? అది కాదు, నేను నేను ఇలా ఉన్నాను అంటే మనస్సే కదా క్రియేట్ చేస్తుంది ఈ భావాన్ని. మనం ఆహా! రావడం ఏం లేదు కదా.
అయితే ఇప్పుడు ఈ మనస్సు చేయడం వల్లనే దేహం కూడా ఏర్పడుతుంది. అది కూడా ఓకేనా? ఇంకా దానికి వేరే దేహం నేను కారణాలు అన్నది ఉన్నాయా? ఏర్పడుతుంది. ఆ! ఆహా! దేహం నేను అన్నది మనసు వల్ల ఏర్పడుతుంది. ఉమ్. అంతే కదండి, మనస్సు వల్లే ఇప్పుడు నేను ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు మనసు నేను వల్ల నేను నేను అంటున్నది ఏర్పడుతుంది. మనసు తయారు చేసింది. హ్మ్. మనసు లేకపోతే నేను లేదు. ఆ! మనసు లేకపోతే నేను లేదు. నేను అనేది ఓకే మేడం. అంటే ఉమ్. ఇప్పుడు అంటే జ్ఞానికి మనస్సు లేదు, దేహం లేదు అనే కండిషన్‌లో ఆయనున్నాడు మీరు గాబట్టి ఆయనకు అంటే కండిషన్ లేదు. ఎప్పుడు ఆయన కూడా మనం అలా సెపరేట్ చేసుకోకుండా, అంటే ఈ నేనుని మనసు తయారు చేసింది, వాళ్ళని జ్ఞాని అని మనం అనక్కర్లేదు. అంటే అంటే సెపరేట్ అంటే అవగాహన కోసం జెప్తున్నాను మేడం. అంతే ఉమ్, ఇంకా. అంటే మనస్సు అంటే లేకపోతే మీరు మనకు ఆ ఒక క్షణానికి జ్ఞానే కదా. మేడం. మనస్సు మేడం. లేనప్పుడు ఆ క్షణానికి మీరు జ్ఞానే. అవును మేడం. అది కరెక్టే. అంటే నేను అంటే మనకు అర్థమయ్యే అవ్వడం కోసం కొంచెం అట్లా తీసుకున్నాను మేడం. అంటే ఏది నిశ్చలంగా అన్నట్టుగా మనం పెట్టుకుంటాం కదా, హ్మ్. అందుకు. ఆ! ఎంతకాలం అయితే మనస్సు నిశ్చలం. అన్నది ఆ పని, హ్మ్. అంటే థింకర్ ని మనస్సే తయారు చేస్తోంది, నేనుని మనస్సే తయారు చేస్తోంది, చూసేవాడిని మనస్సే తయారు చేస్తోంది. మొత్తం మొత్తం అంతా మనసుతోనే ఉంది గాబట్టి, ఉమ్. ఈ ఇద ఈ ఈ మనసుకు సంబంధించిన రేంజ్‌లో మనం ఏదైతే ఉన్నామో అదంతా క నిజం కాదు అనేది ఇది జేసుకొని నిజం మాయ కాదు కిందకి కాదు, లెక్క నిజం తీసుకొని అన్నది తెలుసుకోలేము. హ్మ్. మనస్సుతో సత్యాన్ని తెలుసుకోలేము. తెలుసుకోలేం. హ్మ్. ఇప్పుడు కాలాతీతమైన విషయాన్ని కాలంతోటి తెలుసుకోలేము అంటే ఈ ఈ ఈ ఈ ఇదేనా ఇంకా మీనింగ్ మేడం? ఇంకా వేరే కాలం కూడా మనస్సే. మనస్సు వల్లే కాలం వచ్చింది కదా. అవును. అవును మేడం. అవును. కరెక్టే మేడం. ఎందుకంటే ఆహ్, ఆహ్, కాలం అనేది మనం సృష్టించుకున్నది గాబట్టి మనం కాదు, దానికి మనస్సు. ఆహ్, అక్ అవును. మనస్సు సృష్టించింది. మనస్సు సృష్టించని ఆవలి స్థితిలో కాలం లేదు. అంటే ఈ కాలం అనేది లేదు. ఉమ్. కాలానికి విలువ లేదు. కాలం లేదు. ఇది మన లెక్కల కోసం మనం చేసుకున్న స్థితి. అలాగా. మనస్సు సృష్టిస్తోందండి కాలం. అవును మేడం. మళ్ళీ మనము మనస్సే అంటే ఇక్కడ సృష్టించింది. ఏంటైంది, మనస్సుతో తాదాత్మ్యత చెందింది మనము నేను. అంటే అవును మేడం. మనస్సే మనము అంటే అది నేననుకున్న నేను. మళ్ళా జనరలైజ్ చేయకూడదు. మనము అనేది జనరలైజ్ అని జనరలైజ్ కాదు, చేయకూడదు. ఆ నేను మనము అన్నది మనస్సు చేస్తోంది వీటిని. అవును. అవును. ఆ విభజన లేదు. కరెక్టే ఉందో మేడం. లేదో అదంతా మనస్సుతో చెయ్యబడింది అవును మేడం. అని అర్థమైంది మేడం. తెలుసుకుంటే సమయము కరెక్ట్. మనస్సే, హ్మ్. కారణ కార్యం రెండు ఒకటే. వీటన్నిటిని కూడా ఆ పేర్లు పెట్టడం, ఇవన్నీ మాటల్లో చెప్పడం, ఇదంతా మనసులోంచి వచ్చినవి. ఇవన్నీ ఆగినప్పుడే మనసు నిశ్చలం అవుతుంది అన్నారు. ఇప్పుడు కారణ కార్యము ఒకటే అంటే ఇప్పుడు ఆహ్, కా ఇవాళ కారణం ఉన్నప్పుడే రేపటికి గదా! కారణం అవుతోంది. హ్మ్. ఈ కారణమే కార్యం అవుతోంది. ఆ! ఆహా! ఓకే మేడం. అర్థమైంది మేడం. వసంతలత, నువ్వు విన్నావా? విన్నాను. నేను అంటే అతను మనం కర్మ గురించి చాలా సార్లు చెప్తాం కదా! అంటే ఆహ్, ఎప్పుడో చేసినటువంటి కర్మ తాలూకు ఫలితం ఇప్పుడొచ్చింది అని, ఈ కర్మ అనేది నువ్వే చెప్పావే, అసలు దయ లేని దేవతలు అవి ఎలా మనం చేసుకుంటే అలాగే డెఫినిట్‌గా అదే మనం ఫలితం వస్తుంది. ఆ విషయాన్నేమి చెప్పలేదే అలాగా ఈ అంటే ఆయన కృష్ణమూర్తి గారు? కొంచెం అంటే మంచి లెవెల్లో చూస్తున్నారు. ఇదంతా థాటే కదా, మనం చెప్తున్నవి అన్ని థాట్ లోంచి వచ్చినవి.
అంటే ఈ మన కర్మ సిద్ధాంతం థాట్ అనేనా అర్థం? అంతే కదా, థాట్ తోటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందుకని ఆయన అక్కడికి వెళ్ళారు. అంటే ఆ లెవెల్లో చూస్తే ఇదంతా ఆలోచన సృష్టించినదే. ఇప్పుడు కర్మసిద్ధ నేను పనిష్మెంట్ అనుభవిస్తాను అనడానికి ఆ నేనెవరు? ఆ ఆలోచన సృష్టించిందే ఆ నేను. నేను చేస్తున్నాను అంటే ఆలోచన సృష్టించిన నేను చేస్తున్నాను అని. అప్పుడు ఆ నేనుకి అన్ని అవుతాయి. ఆ నేను సత్యమే అంటే కాదని తెలుసుకున్నప్పుడు మరి ఇంక సిద్ధాంతం ఎక్కడ ఉంది? అంటే ఈ మనం అనే కర్మ సిద్ధాంతం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి కదమ్మా, ఆ చెప్తుంటాం. ఇది కూడా సిద్ధాంతం ఉంది. కానీ ఆ సిద్ధాంతానికి మూలానికి వెళ్ళారు ఆయన. వెళ్ళినప్పుడు నేను డిజాల్వ్ అయిపోయింది కదా. అది ఆలోచన సృష్టించింది కదా. అంటే రెండు ఒకటే. అంటే కర్మ అనేది లేనే లేదనా? నేను అన్నది అంటే రియాక్షనే. కర్మ అన్నది ఒక రియాక్షన్ అని చూపిస్తున్నారు. యాక్షన్ కాదు, ఇది రియాక్షనే. గతంలోంచి గతం యొక్క రియాక్షన్ గా వచ్చింది కర్మ. యాక్షన్ అన్నది ఇంకొక దాంట్లోంచి రాదు కదా, అదొక స్పాంటేనియస్ ప్రక్రియ కదా. ఆ విధంగా చూపిస్తారు ఆయన. అదే అదే కొంచెం డౌట్ అనిపించింది, తెలియలేదు. అంటే మనం ఏంటంటే నేనున్నాను అని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా అజ్ఞానంతో తీసుకుంటున్నాం కదా. నేను ఒక ఎంటిటీగా ఉన్నాను అని. దాన్ని నువ్వు డిజాల్వ్ చేసావనుకో, ఆ నేనున్నానా అది ఆలోచన తయారు చేసింది అని నీకు అర్థమైందంటే అప్పుడు నీకు ఈ కర్మ సిద్ధాంతం అలాగ అర్థం అవుతుంది. మనం ఎంత చెప్పినా నేనున్నాను నేనున్నాను అన్న దాని అజ్ఞానంలో ఉంటున్నాం కదా. అవునా? మనం మాటకి చెప్పేసుకుంటాం ఆలోచన తయారు చేసి, కానీ నేనున్నాను అలా. అందుకని మనకి ఇలా అది వేరేగా అనిపిస్తుంది. ఆయన మూలానికి వెళ్ళారనమాట. కర్మ అన్నది ఒక రియాక్షన్ ఆఫ్ ద పాస్ట్ అండ్ అంటే ఈ రియాక్షన్స్ అన్ని కలిపితేనే. ఎప్పుడైతే ఆలోచనని మనం స్టిల్ చేస్తే కూడా జరగదు. ఆలోచన స్టిల్ అయినప్పుడే అప్పుడే మనకి అసలు యథార్థం అనేది తెలుస్తుంది. కర్మలో అంటే నేను చేస్తున్నాను నేను అని డూయర్ని థాట్ థింకర్ని అంతటినీ థాటే క్రియేట్ చేస్తుంది. మనం అది మర్చిపోతున్నాం. ఆ నేను థాట్ తయారు చేస్తుంది అన్న విషయం మనం మర్చిపోతున్నాం. అందుకే ప్రతి నిత్యం మనము మారుతాం, ఎందుకంటే థాట్స్ మారిపోతూ ఉంటాయి. అది కూడా చెప్పారు కదా. అంటే ఇతను ఏదో బ్యాక్గ్రౌండ్ కి నాకు మధ్యనే ఉండేటువంటి ఇంటరాక్షనే కర్మ అంటే, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా? అది మారుతూనే ఉంటుంది కదా, కండిషనింగ్ అవిను అని అన్నారు. అక్కడ ఏమిటి అర్థం? అంతే కదా, మనం అనుకుంటున్నాం చాలా అలాగా. అన్ని మారుతూనే ఉంటున్నాయి. అంటే అది స్టాటిక్ గా ఉంటుంది అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. అంటే దానికి చెప్పారు కదా, నిన్నటి నేనుకి ఇవాళ నేనుకి ఎంతో తేడా వస్తుంది. అంటే ఒక వ్యక్తిని మనం మనమే తీసుకుంటే నిన్న మన స్థితికి ఇవాళ స్థితికి చేంజ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ పాస్ట్ స్టాటిక్ గా ఉండిపోవట్లేదని చూపెట్టారు. అంటే మనకి కొన్ని కరుడుగట్టిన అభిప్రాయాలు అలా ఉండిపోయి స్టాటిక్ గా ఉండిపోతుందని. అంటే ఏ కిందటి జన్మలో ఇది చేశాం కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది అనేటువంటి ఐడియావే లేదనమాట. అంటే ఇవన్నిటినీ కూడా థాట్ నిర్మించింది కదా. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ మాటగా అవన్నీ థాట్ తో క్రియేట్ అయినవే. అందుకే నిజమైన జ్ఞానం దగ్గర మాటే లేదు. ఇదంతా చెప్పుకునేదంతా విద్య ఒక రకంగా. లక్ష్మి, ఈ మొట్టమొదటి పారాగ్రాఫ్ లో సైలెన్స్ గురించి చెప్పారు, బాగున్నది. సైలెన్స్ అంటే బలవంతంగా వచ్చేది సైలెన్స్ కాదు, అలా ఏం చేసినా అది సెన్సేషనల్ గా ఇదే. సైలెన్స్ ఎప్పుడంటే డిజైర్స్ అన్ని పోయినప్పుడు మాత్రమే సైలెన్స్ అనేది ఉంటుంది అన్నారు. ఆ సైలెన్స్ కి ఈ కర్మకి ఏమిటి సంబంధం? అప్పుడే మనం అన్ని అబ్జర్వ్ చేయగలమని, అప్పుడే రియాలిటీ అన్నది ఉంటుంది.
లేకపోతే థాట్ ప్రాసెస్ లో కొట్టుకునే ఉంటున్నాం. ఆ సైలెన్స్, అలాంటి సైలెన్స్ లోనే ఆ రియాలిటీ, ఆ అన్ఎండింగ్, ఆ టైమ్లెస్ అన్నది ఉంటుంది. అంతేగాని మనం గట్టిగా ప్రయత్నించి డిసిప్లిన్ ద్వారా తెచ్చిన దాంట్లో ఉండదు. అయితే ఆ రియాలిటీ అంటే మనం ఇవన్నీ కూడా ఈ కర్మ, దీస్ ఆర్ ఆల్ థాట్ ప్రాసెస్ లోంచి వచ్చినవి. థాటే చేస్తాం కదా. అంటే ఇప్పుడు అవి లేవా అంటే యాజ్ లాంగ్ యాజ్ మిథ్యా నేనుగా నేనున్నాను అనుకున్నంతసేపు ప్రపంచం లేదా అంటే ఉన్నది అని మనం ఫీల్ అయినంత వరకు ఉంది ఇంద్రియాలతోటి. ఎప్పుడైతే జ్ఞానంతో చూస్తామో ప్రపంచానికి అస్తిత్వం లేదు. అలాగనమాట. ఇవన్నీ కూడా సాపేక్షమైనవి, అంటే రిలేటివే, బట్ దే ఆర్ నాట్ స్టాటిక్ గా ఏమీ లేవు. రియాలిటీ ఇస్ నాట్ దిస్ కదా. ఇవన్నీ థాట్ ప్రొజెక్షన్స్. అవును. థాట్ ప్రొజెక్షన్ లో మనం చెప్పిన స్టోరీస్ అవి మనకు అలా అలవాటు అయిపోయి. అవును. అవును. అందుకే ఒకప్పుడు ఇలా అవుతుంది అంటే అది అవ్వకపోవచ్చు కూడా. అవుతుంది అవదు అని కాదు, థాట్ ప్రొజెక్ట్ చేస్తుంది ఇవన్నిటిని. అది మనం తెలుసుకోవాలి. పాస్ట్ స్టాటిక్ గా లేదు, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయి. అంటే ఆ పాస్ట్ పాస్ట్ ఎలా లోకే పాస్ట్ ఎలా క్రియేట్ అయింది మారుతుంది? present. పాస్ట్ ఎలా మారుతుంది? అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు నిన్నటిలాగా ఇవాళ లేను, ఇవాళ రేపు అయిపోయింది. అంటే ఆ రేపుకి నిన్న ఇవాళ మూడు ఒకలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. అంటే ఆ పాస్టే ప్రెసెంట్ ఫ్యూచర్ గా మారుతూ ఉంటుందని చెప్పడమా? అది అతను కాజ్కి ఎఫెక్ట్ కి ఏమీ తేడా లేదు. కాజ్ ఏమో ఎఫెక్ట్ ని తయారు చేస్తుంది, కాజ్ ఎఫెక్ట్ మళ్ళీ కాజ్. అవును. అని అది అలా బోధపడింది. కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అర్థమైపోతాయి. మామూలుగా స్థూల దృష్టితో డిఫరెంట్ గా ఉంటాయి, సూక్ష్మంగా చూస్తే తెలిసిపోతాయి. ఆ చూడడం అన్న దానికి మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకుంటే అర్థమైపోతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ గట్టిగా స్థిరంగా పట్టు కూర్చుంటుంటే ఏమీ అర్థం కావు. అవన్నీ ఐడియాసే. చిన్నప్పటి నుంచి ఇలా పెంచబడ్డాం ఏమిటది, ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఐడియా. ఆ ట్రెడిషన్ కూడా అలాగే కండిషన్ అయిపోతున్నాం. బ్రాహ్మణులం అండి, ఇలా ఉండాలండి, అది కండిషన్ థాటే కదా. ఎవరు బ్రాహ్మడు? శరీరానికి కులమేమిటి? ఏమంటారు? పుట్టుకతో కులం రాదని చెప్పి మా శ్రీపాద వల్లభులు అందరూ చెప్పారు. అయినా ఎవరు అదన్నిటినీ మనం వదిలేసినప్పుడు సత్యం అవగతం అవుతుంది అన్నారు మళ్ళీ. అర్థమైందా? అంటే మనం వీటన్నిటితో కండిషన్ అయిపోయామని కూడా మనకు తెలియదు, ఫిక్స్డ్ అయిపోయాం మనం. నేనున్నాను, నేనంటే నా బాడీయే, ఇది కూడా ఒక ఫిక్స్డ్ థాట్ మనకి. ఇలా ఫిక్స్డ్ గా ఉన్నంతకాలం అజ్ఞానమే. నేను బ్రాహ్మణ్ణి అన్నప్పుడు అజ్ఞానమే కదా. కాదా? అర్థమైందా? ఆ నేను క్యాస్ట్ ఏమిటి? మనసు చేసిన నేనుకి క్యాస్ట్ ఏంటి? ఇలాగ మనం జాగ్రత్తగా లోపల ఏమి ఫిక్స్డ్ గా తప్పుడు అభిప్రాయాలు ఏవి పెట్టుకోకుండా, ఏ అభిప్రాయం పెట్టకుండా చూస్తేనే గాని సత్యం మనకి అక్కడ ఆవిష్కరణ అవ్వదు. మనం ఎప్పుడైతే నేనున్నాను, నాకేమో ఇది అది అని, అందుకే అన్నాను ఆ బ్రాహ్మణ అన్నది తీసేయని. సత్యం గాని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ఇలాంటివన్నిటి నుంచి అధిగమించి మనం బయటకు వెళ్ళాలి. బ్రాహ్మణులకి బ్రాహ్మణమే ముఖ్యం కానీ సత్యం ముఖ్యం కాకపోతే ఎలా? అంతేనా?
అవునవును. సోషల్ స్టేటస్ ముఖ్యమైనంతసేపు మనకి ఎవరికి ఆ సోషల్ స్టేటస్, అక్కడ అజ్ఞానం ఉంది. అంటే చాలా శ్రద్ధగా నమస్తే మేడం. ఫినిష్ లేకుండా చూసుకుంటే అవగాహన అవుతుంది ఇదంతా. మరి ఈ సోషల్ స్టేటస్ అవసరం లేదని అన్నారు కదా మేడం. మరి అంటే సత్యం బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే, లో సత్య అనుభూతి కావాలంటే మీరు ఇంకో దగ్గర లిటిగేషన్ పెట్టకండి. ఇక్కడ ఏం చెప్పారు? యు వాంట్ హ్మ్. రియాలిటీ, ఈ ప్రిజుడిస్ వదిలేయాలి, ఈ కండిషనింగ్ వదిలేయాలి. అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కన్ అన్ ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు బ్రాహ్మణ గాని వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన స్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా అందుకుంటారు. అవన్నీ అలాంటివి ఉంటాయి కదా మేడం. అవి లేవా? అలా వాళ్ళు అని ఎవరైనా ఫిక్స్డ్ గా ఉన్నారండి? మనం ఫిక్స్డ్ చేస్తున్నాం కదండి. మీరు కాదా? అంటే హ్మ్. ఈ క్యాస్ట్ అనేది ఒక కండిషనింగే. హ్మ్. ఆ కండిషనింగ్స్, ఆ ప్రిజుడిస్లు పోతేనే సత్యం ఉంటుంది. ఆ పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఏమైనా దాని పేరు ఏదైనా, అవన్నీ ఉన్నంత కాలం అసలు జ్ఞానం ఉండదు. అసలైన ఆ అనుభూతి రాదు. అవే మిగులుతాయి. క్యాస్ట్లే మిగులుతాయండి, ఇంకేం మిగలవు. సత్యం దూరంగా పారిపోతుంది కదా. మీకు అంటే అర్థం కాదు. వాళ్ళకు కొంత వాళ్ళు అలా స్టడీ కాదండి. ఉంటుంది మీరు కాబట్టి మళ్ళీ మీకు మనసులో కండిషనింగ్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళెవరండి? అదే కదా, ఆ కండిషనింగ్ పోవాలి మనకి. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మ జ్ఞానం కోసం తప్పించుతున్నారు అనుకోండి, రియాలిటీ కోసం. యు ఆర్ ఏ బ్రాహ్మిన్. ఆ క్షణానికి అర్థమైందా? నిజమైన అర్హత ఏందంటే ఆ జ్ఞానం కోసం తప్పించడం. అంతే కదండి. వాళ్ళు అంటూ అదేదో క్యాస్ట్ కాదండి అది. అసలు క్యాస్ట్ అనేదే లేదని మనం చదువుకున్నాం కూడా. ప్రమోషను, డిమోషను ఏంటి, శూద్ర కులంలో పుట్టి బ్రహ్మజ్ఞాన తపన ఉంటే, అలాగే వశిష్ఠుడు వారు, ఆ విశ్వామిత్రుడు, వీళ్ళందరూ బ్రాహ్మణులు కాదు. వాళ్ళని మనం పూజిస్తాం. ఎవరిలో బ్రహ్మజ్ఞాన తపన ఉంటే, పుట్టుకతో బ్రాహ్మడవడు, పుట్టుకతో శూద్రుడవడు. శూద్రుడు అంటే తప్పు కాదండి. ఎక్కువ సేవాపరాయణత్వం ఉన్నవాడిని శూద్రుడు అంటారు. శూద్రుడికి కూడా గొప్ప మీనింగే ఉంది. బ్రహ్మజ్ఞాన తపన లేనివాడు బ్రాహ్మడ ఎవడండి? అందుకని ఆ బ్రాహ్మడు కాదు, ఇవన్నీ మనస్సు రేంజ్లో జరుగుతున్నవే. ఈ విషయం మనం గ్రహించాలి. మన మనస్సే అన్నిటినీ పెట్టుకుని జీవిస్తున్నాం. అది గ్రహించారా లేదా? ఆ! గ్రహించాను. అది బాగా గ్రహిస్తే ఎవడికి కులాహంకారం గాని, దేహభావం ఉన్నంత, దేహం నేను అన్న అహంకారం ఉన్నవాడికి ఇవన్నీ. అవిద్యతో పాటు మరో అవిద్య, అంతేనా? దేహం నేననేది ఒక అవిద్య, ఆ దేహానికి ఒక క్యాస్ట్ మరొక అవిద్య. అందుకే సూక్ష్మతరంగా తీసుకుంటే అంతా మిగిలింది అవిద్య అని తెలుస్తుంది. అవిద్య ఉన్నంతసేపు ఇక్కడ దుఃఖమే ఉంటుంది. అందుకే ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం అని బాగా గీతలో ఒక దగ్గర చెప్పాడు. దుఃఖాలయం. మనం ఏవైతే మనసుతో చేసినవి నేను అని స్థిరంగా పెట్టుకున్నాం కదండి, అందుకు మనకి అక్కడ
అందుకే లోపల ఉన్న అభిప్రాయాలన్నీ తీసేసి సత్యాన్ని సత్యంగా అస్సలు ఏ రకమైన ట్రెడిషన్ యొక్క కండిషనింగ్ ఏమీ లేకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరికైనా. సుధా గారు మీరు చెప్తారా? ఆ, చెప్తానండి. నేను నమస్తే చెప్తాను. నమస్తే. అంటే ఇప్పుడు ఇప్పుడు మన సమయం అనేది మన మైండ్ తో వచ్చే ఒక ప్రేరణే. ఆ అది మనసే నిర్మించిందండి ఈ సమయాన్ని. సమయాన్ని మన మనసే నిర్మించింది. దాని నుంచే వచ్చే రియాక్షనే కర్మ అని. ఆ మైండ్ యొక్క సమయం, ఆ మైండ్ వచ్చి నిర్మించిన సమయం, ఆ సమయం యొక్క ఫలితమే కర్మ అని నాకు అనిపిస్తుంది. అది మనం మన ఆలోచన డీప్ గా చూస్తే ఇదంతా మైండ్ డ్రామావే. మైండ్ డ్రామా అనేది. అది మన మన మనసు అనేసరి కదా ఒక ఫిక్స్డ్ దీంట్లో ఉండదు కదండి. దానివల్ల మనకి బోల్డు రకరకాల ఆలోచనలు మారిపోతుంటాయి. ఆలోచించేవాడు కొంతమంది ఏమో ఆ ఆలోచనలు సడన్ గా ఇదైపోయి అవే శాశ్వతం అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుని వాళ్ళు తప్పుడు అడుగుల్లోకి వేస్తున్నారేమో అని. అందరూ మనం ఆలోచించి మనం అనుకున్నప్పుడు మనము తప్పుడు అడిగేసినట్టే లెక్క. అది దాని గురించి అలా ఇచ్చేస్తూ అలా అది అది నాకు బ్రాహ్మణత్వం గురించి అది మీరు చెప్పింది అంతా నిజంగా నచ్చిందండి. నిజంగానే మనం మరి వాళ్ళు ఇప్పుడు ఎవరంటే హిరణ్యకశిపుడు వీళ్ళందరూ చేశారు, బోళ్ళంత తపస్సులు చేశారు, భగవంతుడిని మెప్పించారు. వాళ్ళు బ్రాహ్మలేం కాదు కదండి. కానీ వాళ్ళు అంత ఇదిగా చేసి భగవంతుడిని మెప్పించారు కదా. అరుంధతి నక్షత్రాన్ని చూస్తాం, అరుంధతి బ్రాహ్మణ కాదు. అదే కాదు కాదు అంటే ఇక్కడ అదే కాదు, బ్రాహ్మణత్వం అన్నది కులంతో కాదండి, మనస్సుతో తయారవుతుంది కండిషనింగ్. ఈ కండిషనింగ్ మన శరీరానికా మనస్సుకా దేనికా బ్రాహ్మణత్వం? అది మన మనస్సుకేనండి. సరే, మనస్సు మనం ఆలోచించే తీరుని బట్టే ఉంటుంది. దాని నుంచి మనం మార్పు రావాలి, మనం మార్పులో అదంతా అవిద్యే కదా. బ్రాహ్మణత్వం అనడం ఇవన్నీ అవిద్యే. అప్పుడు గాని మనకి ఆ ఇది పోతే గాని మనలో ఒక నిశ్చలత్వం కానీ అది మన మనస్సుకి అది ఏం రాదండి. అప్పుడు గాని మనం సంపూర్ణంగా దేన్ని అవగాహన చేసుకోలేము మనం అప్పుడు గాని. అలాగే పక్క వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు అనేది కూడా. అందుకే సమత్వ దృష్టి వస్తేనే యోగం. సమత్వం యోగం ఉచ్యతే. ఎవరిని తక్కువ చూసేమో అంటే మనల్ని మనం తక్కువ చేసినట్టే లెక్క. కరెక్ట్ అండి. అదే ఇవన్నీ మనం ఈ మనసులో ఇవో ఆడే మనం చేసే ఒక రకంగా అలాంటి ముసుగులో దాక్కుంటున్నామేమో ఇట్లా ఆలోచించే. అంటే ఆల్వేస్ మనం ఏమో అందుకే దీన్ని అంతా అవిద్య అంటున్నాం. ఈ అవిద్య మనని బాధిస్తుంది. ఈ ప్రీ కండిషనింగ్స్, ప్రిజుడిస్లు ఇవన్నీ లేకపోతే మనం లేవు. అదే మనం ఏమిటి అంటే మన కండిషనింగ్స్, మన ప్రిజుడిస్లే. అదే అప్పుడు కానీ మనలో ఈ మార్పు రావటం కానీ, నేను గొప్ప అనేది ఇవన్నీ కూడా తగ్గుతాయండి. అవన్నీ ఇప్పుడు అసలు నేననేది మనసు తయారు చేసిందని తెలుసుకుంటే చాలు. గొప్ప లేదు, తక్కువ లేదు, దానికి అస్తిత్వం లేదని తెలిసిపోతుంది. అది రావటం లేదు. అది అవునండి, అది నేర్చుకోవాలి. డ్రామాలు అజ్ఞానపు డ్రామాలు. అదే అజ్ఞానపు డ్రామాలు ఇవన్నీ. కరెక్ట్ అండి, బాగుంది. అది నచ్చింది నాకు. అంటే మనం మనసులో కండిషనింగ్ తీసేసి వింటే క్లియర్ గా అర్థమైపోతుంది సత్యం. అంటే ఇదంతా అందుకే భావ ప్రపంచమే అన్నారు. యాక్చువల్ దీన్ని భావ ప్రపంచం అంటారు. బాగుందండి, నచ్చింది నాకు, చాలా నచ్చింది. ఇది మటుకు ఈ మనసు యొక్క నిశ్చలత్వము అది మనం ఒక డిసిప్లిన్ ద్వారా ఏమీ తీసుకురాలేము మనం ఆ నిశ్చలత్వాన్ని. మనకి అవన్నీ ఎప్పుడైతే అవగాహన అవుతాయో అప్పుడే మనలో ఇవన్నీ సహజంగా వచ్చేస్తుంది. సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే కండిషనింగ్ తో కరుడు కట్టిన కండిషనింగ్స్ తో ఉంటున్నాం.
నేనింత ఉమ్, నేనంత ఇదంతా అహం ఒకటి. ఉమ్. ఇలా ఈ ఇలా అహం మనలోంచి పుట్టుకోవటానికే భగవంతుడు అలా యాదవ కులంలో కృష్ణుడిగా అవతరించాడు అలా అని కాదండి, అన్ని అసలు కులమే లేదన్న విషయం మనం అర్థం చేసుకోవాలండి. అంటే చేసుకోవాలి అది. అహం అని అంటే ఉమ్, దట్ ఐ ఆమ్ ద బాడీ అన్న కాన్షియస్నెస్ ని అహం అంటున్నాం ఒక అది రకంగా. ఉమ్, ఏ ఈ ఉమ్, నేను బాడీని అనేది మనసు తయారు చేసింది ఆ ఆలోచన ఉమ్, ఉమ్, అనేది మనకి తెలిస్తే నేను ఎక్కడున్నానండి. ఉమ్. అదే ఒక కవి రాశాడు కదండి, ఏ కులము నీదంటే మాధవుడు అదంతా నవ్వాడని. కూడా అంటే అజ్ఞానమేనండి. అజ్ఞానమే, మీకు అదంతా తెలుసా అజ్ఞానమే. కవులు రాసినది, పాటలు ఇవన్నీ ఉమ్, అవిద్యలోంచి వచ్చినవే. నేనున్నాను అవిద్యలే. నువ్వు ఉన్నావన్న అస్తిత్వం పెట్టుకుని మాట్లాడుతున్నారు. మనం ఇంకొంచెం ఆ హయ్యర్ ఒక్కలైనా లెవెల్లో నాకు చూస్తున్నామండి. నచ్చుతుంది. ఆ ఆ కాదు, ఆ కులాలు ఒక్కలైనా పాటలు నచ్చుతుంది. అన్ని అవిద్యే. అంటే నేను ఎందుకు అవిద్యయే అలా కానీ అంటున్నానంటే అక్కడ నువ్వే కులము నేనే కులము ఏం నేనే లేను కదా. అదే నేను ఆ పాటలో ఆ ఒక్కలైనా నాకు బాగా నచ్చుతుంది. ఏ కులము నీదంటే మాధవుడు నవ్వాడు. నిజమే, ఆ ఒక్కలైనే బాగుంటుంది నాకు మిగిలిన పాట కన్నా. మనకు మనం కులాలు మతాలు అన్ని మనం కులాలు బ్రాహ్మణులు కాదండి, శూద్రులు మనము ఎవరండి? మైండ్. మైండ్. అదే. మళ్ళీ మనం ఉన్నాం ఉమ్, అక్కడే. మనం అలాగా ఉమ్, ప్రతి నిత్యం ఉమ్. నేనున్నాను అన్న దాంట్లో పడిపోతున్నాం. పడిపోతున్నాం. అవును, అవును. ఉమ్, ఉమ్, అంటే ఉమ్, ఇదంతా కూడా నేను బాడీని అని ఒక అవిద్య టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకున్నప్పుడు వచ్చినవే ఈ పాటలు గాని ఈ మిగతా కథలు ఉమ్, గాని అన్ని. ఉమ్, 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 ఉమ్. అవును. ఆ అవిద్య మూలంలోనే అవిద్య మీద బేస్ అయి ఉన్నాం. ఉమ్, ఉమ్, నేను సాలిడ్ గా ఉన్నాను, నేను బాడీని అంటే అది ఎంత పెద్ద ఉమ్, విద్య. ఆ విద్య వల్లే మనం అన్ని బాధలు పడుతున్నాం. ఉమ్, ఉమ్, ఉమ్. నేను బాడీని కనుక వీళ్ళు నా వాళ్ళు, బాడీకి చెందిన వాళ్ళు ఉమ్. పరాయి వాళ్ళు. నేను అవును. బాడీని కనుక బాడీకి సంబంధించిందంతా నాకు ప్రియం. ఉమ్, ఉమ్. బాడీకి హాని చేసిన వాళ్ళు నాకు హాని పాపాత్ములు. ఉమ్, ఉమ్. నేను బాడీ అని లేకపోతే బాడీకి హాని చేసిన వాళ్ళు, బాడీకి ఉపకారం చేసిన వాళ్ళు, అది డివిజనే లేదు. అవును, అవును. ఉమ్, అందుకే మహాత్ములు యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లాస్. మన లాస్ అని నేను బాడీని అనే దాంతో ఉంటాయి, వాళ్ళ లాస్ అలా ఉమ్, ఉంటావు. ఉమ్, ఉమ్, ఉమ్. అందరికీ అర్థమైందండి. నమస్తే. అర్థమైంది, అర్థమైంది. రామభద్రు గారు ఏమంటున్నారు? ఆ, ఆ, అంటే ఇప్పుడు ఇప్పుడు ఉమ్, ఈ యొక్క స్థితి ఏదైతే లేదో అప్పుడు అంటే త్రికాలం ఉంది కదా. ఈ కాలమే లేనప్పుడు దానికి రూపం లేదు కదా. అంటే అంటే నేను ఇప్పుడు ఒకటి చెప్పనా, మీరు ఇప్పుడు మైండ్తో ఊహించకండి, ఆ స్థితికి వచ్చేయండి, అన్నీ అర్థమవుతాయి. మైండ్ తోటి మైండ్కి అతీతమైన దాన్ని పట్టుకోకండి. అప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ మరి ఇప్పుడు అక్కర్లే. అందరూ అలా వచ్చేసారా ఏంటి? ఎవరో అంటారు బ్రహ్మచర్యం పాటిస్తే మరి పిల్లలే ఉండరు. అందరికీ బ్రహ్మచర్యం వచ్చేసిందా చెప్పండి? అది సహజంగా ఒక స్థితి. అది వస్తే ఎంత ప్రమాదం, ఎక్కడ వచ్చిందా ఏంటిది? అలా ఊహలు మాత్రం అన్లెస్ బోల్డ్. అలా కాకుండా ఆ స్థితికి ముందు వచ్చాక అప్పుడు చూద్దాం అతను అన్నట్టుగా. ఈ మైండ్కి అది అర్థం కాదు. కాలం కూడా మనస్సులోంచే వచ్చిందండి, కాలమే లేదండి. అర్థమైందా? ఇప్పుడు లేదు కాలం, మనస్సు తయారు చేసింది. రామభద్రు గారికి అర్థమైందా పాయింట్? అదే మనసు తయారు చేసింది. అంటే ఇంకా మనసు కొలతల్లోనే ఇవన్నీ ఇమిడిపోయాయి కాబట్టి ఇంకా ఆ మనసు కొలతల్లోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకా మన మనకేమో ఆ దానికే అవిద్య కండిషన్. విద్యగా బతుకుతున్నాం కాబట్టి ఏమంటారు, అవును. అసలు విద్య మనకు గగనంగా అయిపోతుంది. అంతేనా? అంతే మేడం, ఇంకా అంతే అవుతుంది.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అందుకే మనం నిరంతరంగా జ్ఞానంతో చూస్తే అస్తిత్వమే లేదండి. ఇక్కడ కాలం అంటే టైం అని వస్తుందా అండి, లేదంటే పగలు రాత్రి మనం నిర్ణయించుకున్నవి అన్ని వస్తాయంటారా? మనస్సు తయారు చేసినవే. కొలిచే టైములన్నీ ఓకే. మనస్సుతో వచ్చేనివే. అంటే డే అండ్ నైట్ అనుకుంటాం కదా, పగలు రాత్రి అది అని, కూడా ఇవి కూడా మనస్సే. కాలం కిందే వస్తాయి. అనుపమ గారు ఆన్సర్ ఓకేనండి. విన్నారా? అది కూడా మనస్సే చేసింది. అది కూడా ఒక కొలతే. ఓకే ఓకే ఓకే. మనస్సు లేకపోతే కాలమే లేదండి. కాలాతీతం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? వసంతలత, సుధా గారు, రాంబుద్రి గారు. మనస్సు లేకపోతే కాలమే లేదు అన్నారు చూసారా, అది చాలా బాగుందండి ఆ లైన్. నిజంగానే నీ నేను మనస్సు ఎక్కువ లేకపోతే ఆలోచిస్తుంటే జగత్తే లేదండి. లేదు, జగత్తే లేదు. అది ఆలోచిస్తున్న కొద్దీ చాలా అనిపిస్తుంటుందండి. ఇది ఈ రోజంతా నాకు చాలా మీరు నా బుర్రకి చాలా మేత వేశారు. మీరు చాలా పెద్ద ఇది చెప్తే ఈ రోజుల్లో చాలా ఆలోచిస్తాను నేను. ఈ రోజు బాగుంది నాకు ఈ రోజు అందుకే టాపిక్. దీన్ని ఏమంటారు? భావ ప్రపంచం అంటారు. ఈ ప్రపంచం భావాలతోటే ఉందండి. అంటే ఆలోచనలతోటే ఉంది. ఆలోచన ఆలోచన. లేకపోతే జగత్తు లేదు, నేను లేను. ఉమ్, 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 ఉమ్. అది బాగుంది. ఈ రోజు టాపిక్ చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. చాలా మౌలికమైంది కానీ మనం ఎప్పుడు వదిలేస్తాం ఆ విషయం. అక్కడ ఉన్న పెద్ద డ్రామా అది. అంటే ఏమిటి పెద్ద ఆశ్చర్యకరం ఏంటంటే వి నో అండ్ వి ఫర్గెట్. మళ్ళీ నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారని మొదలెడతాం. అది కరెక్ట్. అంటే ఐడెంటిఫికేషన్ అంత కండిషన్ అయిపోయింది మనకి. దాంట్లోంచి బయటికి రావాలి. అది అంటే ఆ రియాలిటీ అన్నది ఆ ఎప్పుడు కూడా మనం ఈ కండిషనింగ్ లో దొరకదు. అది నాకే రియాలిటీ అక్కర్లేదు, ఈ కండిషనింగ్ హాయిగా ఉంది, నా వాళ్ళతో నేను సేఫ్ గా ఉన్నాను అనుకున్న వాళ్ళకి అక్కర్నే లేదు. అక్కర్లేదు. నా వాళ్ళు నన్ను రక్షిస్తున్నంత కాలం నాకు రియాలిటీ అక్కర్నే లేదు. అదో భ్రమలో ఉంటే అదొక భ్రమ. ఆ భ్రమే రియాలిటీ అయిపోతుంది కదా వాళ్ళకి. లక్ష్మి ఒక పర్టికులర్ సెంటెన్స్ చెప్పు నాకు మీనింగ్. ఇది ఇన్ స్పెషలైజేషన్ దేర్ ఈస్ డెత్ అన్నారు. అదేదో అది అంటే అకార్నే ఓక్ అవుతుంది. ఓన్లీ ద స్పెషలైజ్డ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఇట్స్ కాజ్ అండ్ సో ఇన్ ఇట్స్ ఎఫెక్ట్. ఇన్ స్పెషలైజేషన్ దేర్ ఈస్ డెత్ అంటే ఏమిటి అర్థం? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. నేను స్పెషల్ గా ఫలానా అనుకుంటే డెత్ ఉంటుంది. అది నువ్వు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్పెషల్ గాను అలాగ ఒక మెకానికల్ గా మౌల్డ్ చేసినటువంటి మౌల్డ్స్ కాం మనం నిరంతరం మారుతూ ఉంటాం. స్పెషలైజేషన్ అంటే అది ఇప్పుడు అక్కడ వాడిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఫ్రీగా అవుతుంది అని కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పారు. అంటే ఇది ఉంటే అది ఉన్నది అని ఎఫెక్ట్. ప్రతి విద్య ఇన్స్టిట్యూషన్ వాడు ఇప్పుడు అలా